హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్ స్పెషల్ 7 రకాల ఐస్ క్రీమ్స్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనం ప్రతిసారి బయట కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా చాలా ఈజీగా మన పిల్లలకి హెల్తీగా ఉండడానికి ఇంట్లోనే రకరకాల ఐస్ క్రీమ్స్ని పెట్టవచ్చు. చాలా సింపుల్గా, బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కొలతలతో ఎలా చేయాలో ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మనం ఈ సమ్మర్ వస్తే చాలండి, పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అని పడిచేస్తారు. సో అలాంటప్పుడు ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టడం చాలా ఆరోగ్యంగా ఉంటుంది కదా. సో అందుకోసమని నేనైతే 7 రకాల ఐస్ క్రీమ్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నేను దీనికోసం ఫస్ట్ అయితే కుల్ఫీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కుల్ఫీ ఐస్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే, చేయడం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, దీన్ని పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాము. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని ఫస్ట్ అయితే కుల్ఫీని చూసేద్దాము. దీనికోసం ఒక కడాయి గ్యాస్ మీద పెట్టుకొని దీంట్లో నేనైతే 1/2 లీటర్ పాలని తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలని తీసుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ పాల వరకు ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మనం ముందుగా పెట్టుకున్న పాలు అనేది బాగా హీట్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. సో అంతా ఒకసారి కలుపుకొని వేరే బౌల్లో 1 కప్ వరకు షుగర్ని తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం షుగర్ అనేది పర్ఫెక్ట్గా కరిగేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి. సో షుగర్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కరిగిపోయాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా షుగర్ అనేది పర్ఫెక్ట్గా కరిగిపోయాక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని మనకి తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ సిరప్ని తీగ పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని చూడండి, మనం ఇలా గంటెతో తీగ పాకం వచ్చిందా లేదా అన్నది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని పాలు అనేది పర్ఫెక్ట్గా మరిగిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు పాలని బాగా వేడి చేసి తీసుకోవాలి. పాలు అనేది ఇలా బాగా వేడి అయ్యాక ఒక గంటతో అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోవాలి గంటతోటి. సో ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లోకి ముందుగా తయారు చేసి పెట్టిన సిరప్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఇలా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకొని దీని మీద ఉన్న మిగడల్ని గడ్డగట్టకుండా పాలని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పాలు అనేది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని గంటతోటి దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చల్లారిపోయాక ఇలా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న చూడండి, దీంట్లో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ తీసుకోవాలి. ఐస్ క్రీమ్ అనేది, ఈ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పెట్టుకొని తీసుకోవాలి. మనకి చల్లారిపోయాక ఇలా చిక్కగా పర్ఫెక్ట్ క్వాంటిటీతో వస్తుంది. సో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు
నేనైతే ఇలాంటి గ్లాసెస్లో చేసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్స్ అంటే మీ దగ్గర ఉంటే అవైలబుల్లో ఉంటే చేసుకోవచ్చు. సో అదనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉండదనేసి నేనైతే సేమ్ గ్లాసెస్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్స్ ఉంటే మీరు దాంట్లో యాడ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా టీ గ్లాస్లో చూపించాలి అనేసి దీంట్లో చూపిస్తున్నాను. సో ఒకటి గంటతో ఇలా కంప్లీట్గా గ్లాస్లోకి సిరప్స్ని యాడ్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఒక గంటతో గ్లాస్లోకి సిరప్స్ అంతా యాడ్ చేసుకొని ఇలాంటి ఒక పేపర్ని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలాంటి పేపర్ అనేది అవైలబుల్లో లేకపోయినట్లయితే బటర్ పేపర్ని వాడవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి రబ్బర్స్ ఉండి ఇలా యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా అన్ని గ్లాసులోకి పర్ఫెక్ట్గా పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక దీంట్లో ఐస్ పుల్లల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో 6 to 8 hours పాటు స్టోర్ చేసుకొని తీసి చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి ఫ్రీగా రావడానికి ఒక గ్లాస్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా తీసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్గా తీసేసుకొని ఇలా ఐస్ క్రీమ్స్ని యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తినేయచ్చు. ఎంతో టేస్ట్కరమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. సో ఇలా కంప్లీట్గా కుల్ఫీని ప్రిపేర్ చేశాక నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సో వెనిలా ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి కొన్ని పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని పాలని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక మనకి పాలు అనేది ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా వేడి చేసి తీసుకోవాలి. పాలు అనేది సో పాలు అనేది ఇలా పర్ఫెక్ట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేడి చేసుకొని తీసుకోవాలి. దీనిపైన మిగడ గడ్డగట్టకుండా పాలలా ఉండేటట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఇలాచీ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే వెనిలా ఎసెన్స్ ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెనిలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అది అందరి దగ్గర అవైలబుల్లో ఉండదనేసి నేను ఇలాచీ పౌడర్ని వాడుతున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పాలని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కార్న్ఫ్లవర్ పాలని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక మనకి ఇలా మామూలుగా చిక్కగా ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక చూడండి మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. చిక్కగా వచ్చేస్తుంది పాలు అనేది. సో ఇలా వచ్చాక దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఈ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ అనేది యాడ్ చేసుకొని దీనికి ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో 6 to 8 hours పాటు స్టోర్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి రుచికరమైన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఒక గంటతో ఇలా తీసుకొని కప్లా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని చాలా సింపుల్గా కూల్గా ఈ సమ్మర్కి ఎండలు అనేది మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ మండిపోతున్న ఎండల్లోకి చాలా సింపుల్గా ఇలా ఐస్ క్రీమ్స్ అనేది ప్రిపేర్ చేసి తినేయచ్చు. ఎలాంటి క్రీమ్స్ వాడకుండా ఎలాంటి ఐసెన్స్ వాడకుండా చాలా ఈజీగా చూసుకుంటున్నాం కదా. ఈ వీడియోస్లో నేనైతే ఇలాంటి క్రీమ్స్ని వాడడం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చూపిస్తున్నాను. సో ఇవి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి దీని మీద కొన్ని ఫ్రూటీని యాడ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఎంతో రుచికరమైన వెనిలా ఐస్
సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. థర్డ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ని కూడా చాలా ఈజీగా సింపుల్గా బయట కొనే పని లేకుండా చేసుకోవచ్చు. దీనికోసం కూడా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. 1/2 లీటర్ పాలని తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొన్ని పాలని యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో కొన్ని పాలని యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మీరు ఏ ఫ్లేవర్ వాడినా పర్లేదు ఫ్రెండ్స్. నేనైతే వెనిలా ఫ్లేవర్ని వాడుతున్నాను. సో ఇలా కంప్లీట్గా ఉండలు అనేది లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక పాలని కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా పాలు అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకుంటే మనకి పైన మిగడ అనేది గడ్డలా రాకుండా ఫ్రీగా ఉంటుంది. సో పాలు అనేది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్ షుగర్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ అనేది. సో ఇలా కలుపుకుంటూ ముందుగా కలిపి పెట్టుకున్న సిరప్ని యాడ్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ పాలని కలుపుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం ఈ పాలు అనేది యాడ్ చేశాక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అనేది నార్మల్గా చిక్కపడేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలి. చూడండి పాల క్వాంటిటీ ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకొని తీసుకోవాలి. ఇలా పాలు అనేది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఎలాంటి ఉండలు అనేది లేకుండా డ్రై ఫ్రూట్స్ షుగర్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలాంటి ఒక బౌల్ తీసుకొని చిన్న బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో దీన్ని 6 అవర్స్ పాటు స్టోర్ చేసుకున్నట్లయితే మనకి రుచికరమైన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి ఒకసారి. సో ఇలా ఫ్రిడ్జ్లోంచి 8 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మూత తీసి చూసినట్లయితే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఇలా కొంచెం వాటర్లో 1 మినిట్ పాటు పెడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ముందే చెప్పాను కదా ముందు వీడియోలో. సో ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా కదిలించినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్ట్కరమైన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాక్ అనేది ఇలా తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా నేనైతే 3 పీసెస్గానే కట్ చేశాను. మీరు కావాలంటే సైజ్ పీసెస్ అనేది చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్ట్కరమైన ఈ ఐస్ క్రీమ్ని ఇలా కట్ చేసుకొని చాలా సింపుల్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నాకు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా ఇలాంటి క్రీమ్స్ అనేది వాడకుండా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము. సింపుల్ కుల్ఫీ రెసిపీని చూసేద్దాము. ఈ ఐస్ క్రీమ్స్ని కూడా చాలా ఈజీ మెథడ్లో చేయొచ్చండి. పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా
దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొన్ని పాలని యాడ్ చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే పాల క్వాంటిటీ 1 లీటర్ దాకా కూడా పెంచుకోవచ్చు. సో పాలు అనేది బాగా వేడి చేసుకొని తీసుకోవాలి. దీంట్లో నేనైతే 1/2 లీటర్ పాలని తీసుకుంటున్నాను. పాలు అనేది ఇలా పొంగుతూ వచ్చేంత వరకు 2-3 టైమ్స్ బాగా పొంగుకుంటూ తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని బాగా వేడి చేసుకోవాలి. ఇలా పాలు అనేది పర్ఫెక్ట్గా వేడి అయ్యాక దీంట్లో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోవర్ని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మనం యాడ్ చేసిన కార్న్ ఫ్లోవర్ అనేది ఉండలు అనేది కట్టకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాలు అనేది పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పాలు అనేది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని తీసుకోవాలి. సో ఈలోపు ఒక మ్యాంగో తీసుకొని మ్యాంగోని కట్ చేసుకోవాలి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సేమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగే వస్తుంది మనకి, కానీ మ్యాంగో కుల్ఫీ చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకొని ఇలా స్పూన్తో తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పీసెస్ అనేది కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి. దీనికి మూత పెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకి ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలలోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని మనకి ఇలా స్పూన్తో కలపాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం ఇలాంటి ఒక మిక్చర్ తీసుకొని దీంతో కలిపినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ క్వాంటిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో అయినా సరే 2-3 టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా. సో ఇలా పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక చూడండి ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇలాంటి ఐస్ క్రీమ్ స్క్యూబ్స్ని తీసుకోవాలి. తీసుకుని దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం అనేది. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ పుల్లలు అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఈ ఐస్ పుల్లలకి వచ్చిన ఐస్ క్యూబ్స్ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఇలాంటివి ఉంటే ఇవి కూడా వాడవచ్చు. సో నేనైతే ఇదొకటి వాడుతున్నాను. నేనైతే మిగతావన్నీ ఐస్ క్రీమ్లో వచ్చిన ఐస్ పుల్లల్ని వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో దీన్ని కూడా 6 to 8 అవర్స్ పాటు స్టోర్ చేసుకొని తీసినట్లయితే చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా మ్యాంగో కుల్ఫీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాంగో కుల్ఫీని చాలా ఈజీగా మనకి చిన్నప్పుడు ఊర్లో అమ్ముతూ ఉండేవారు కదా. సో చిన్నప్పుడు ఊర్లో ఇలాంటి ఐస్ క్రీమ్ ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రెసిపీ కచ్చా మ్యాంగో రెసిపీని చూసేద్దాము. ఈ కచ్చా మ్యాంగోతో చేసినట్లయితే ఈ ఐస్ క్రీమ్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయి. దీనికోసం ఇలాంటి ఒక మ్యాంగో తీసుకోండి. కచ్చాగా ఉన్న మ్యాంగోని తీసుకోండి. నేనైతే చిన్నవి ఉన్నాయి కదా అనేసి సైజులో 2 తీసుకున్నాను. మీరైతే సైజ్ అనేది పెద్దగా ఉంటే ఒక్క మ్యాంగో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వీటిని ఇలా కట్ చేసి తీసుకోవాలి. సో సన్నగా పీసెస్గా ఇలా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోండి. కంప్లీట్గా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాక
ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం పుదీనాని యాడ్ చేసుకోండి. చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీంట్లో జల్లించుకొని తీసుకోవాలి. దీంట్లో ఒక క్లాత్ పెట్టుకొని జల్లించుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో పేస్ట్ అనేది తీయడానికి ఈజీగా అవుతుంది. సో ఇలా దీంట్లో ఉన్న జ్యూస్ని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా వడబోసుకొని తీసుకున్నట్లయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా దీంట్లో ఉన్న పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని వడవేసుకున్న ఈ జ్యూస్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న జ్యూస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా ఉన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో ఒక లెమన్ జ్యూస్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇలా తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. దీంట్లో నేను కలర్ఫుల్గా ఉండడానికి గ్రీన్ కలర్ని ఫుడ్ కలర్ని వాడుతున్నాను. సో మీరు ఇంట్లో ఫుడ్ కలర్ అనేది నో అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయనే చేయొచ్చు. నేనైతే కలర్ఫుల్గా ఉండాలి అనేసి కొంచెం యాడ్ చేశాను. సో ఇలాంటి ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకొని బౌల్స్లోకి కంప్లీట్గా యాడ్ చేసుకొని ఐస్ పుల్లల్ని యాడ్ చేసుకుంటే ఈ ఐస్ క్రీమ్ని కూడా 6 to 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి 8 అవర్స్ తర్వాత చేసినట్లయితే చూడండి మనకి ఎంతో రుచికరమైన కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు ట్రై చేశారో ఒకసారి నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. సో ఇలా ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ ఐస్ క్రీమ్ని సేమియా ఐస్ క్రీమ్ని చూసేద్దాము. ఈ సేమియా ఐస్ క్రీమ్ చిన్నప్పుడు అయితే చాలా బాగా తినేవాళ్ళమండి. మీరు ఎంతమంది తిన్నారో ఒకసారి షేర్ చేయండి. దీంట్లో కొంచెం సేమియాని తీసుకొని ఇలా బాగా వేయించుకొని తీసుకోవాలి 1 మినిట్ పాటు. ఇలా వేయించుకున్నాక దీంట్లో 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా పాలని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక బౌల్లోకి కొన్ని పాలని యాడ్ చేసుకోవాలి. పాలలో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే కార్న్ఫ్లవర్ని తీసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్. సో కలిపి పెట్టుకున్న ఈ పాలని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేశాక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ బౌల్ లేకపోతే ముందుగా నేను చూపించాను కదండి ఫస్ట్ వీడియోలో, అలాగే ఇలాంటి టీ గ్లాసెస్లో చేసుకోవచ్చు. మీ అందరికీ తెలియడానికే ఫస్ట్ వీడియో చేశాను టీ గ్లాసెస్లో. సో మనం ముందు కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ సిరప్స్ అనేది ఈ ఐస్ క్రీమ్ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక యాడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటే ఇలా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉండడానికి ఇలాంటి ఒక టేప్ తీసుకొని అతకబెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది మీకు పనికొస్తుంది. సో మీకు అవసరం లేదనుకుంటే ఇలా పేపర్ యాడ్ చేసుకొని ఐస్ పుల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా నేనైతే ఇలాంటి సింపుల్ ఒక టేప్ తీసుకొని ఇలా అతకపెట్టుకొని తీసుకుంటున్నాను, చాలా ఈజీగా ఉంటుంది అనేసి. సో మీకు ఇది నచ్చకపోతే డైరెక్ట్గా ఐస్ పుల్లల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్ అనేది గాలిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఐస్ పుల్లలు అనేవి ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే.
8 అవర్స్ తర్వాత ఈ పేపర్ని తీసి చూసినట్లయితే మనకి ఎంతో రుచికరమైన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే మేమైతే చాలా భలేగా తినేటోళ్ళం. సో మీలో ఎంతమంది తిన్నారో ఒకసారి వీడియో చూశాక నాతో షేర్ చేయండి. సో దీన్ని కూడా ఇలా వాటర్లో 1 మినిట్స్ పాటు పెట్టి తీసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా ఫ్రీగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కంప్లీట్గా పెట్టి తీసుకున్నాక ఇలా ఒకటొకటిగా తీసి తినేయడమే. చాలా ఈజీగా సేమియా ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు సేమియా ఫ్లేవర్ కొంచెం తక్కువ కావాలి అంటే మీరు ముందుగా ఫ్రై చేసేటప్పుడు సేమియా అనేది క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకున్నట్లయితే సేమియా అనేది చాలా తక్కువ వస్తుంది. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనేసి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని మనకి ఈజీగా సేమియా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము. నెక్స్ట్ ఈ కుల్ఫీని కూడా చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే ముందుగా 5-6 బాదంని నానబెట్టి తీసుకున్నాను. ఈ నానబెట్టుకున్న ఈ బాదానికి ఉన్న పొట్టంతా తీసుకొని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా బాదానికి ఉన్న పొట్టంతా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో 3 లేదా 4 జీడిపప్పు పలుగుని మంచి ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనకి కావాల్సినంత పాలని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను. సో ఈ పాలనేది కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లో నుంచి 1 గంట అంత వరకు పాలని తీసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ వరకు పాలని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్టు మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అవైలబుల్లో లేకపోయినట్లయితే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి. కలుపుకొని తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని పాలని ఒకసారి కలుపుకోవాలి. 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా వేడి చేసుకొని పాలని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నాక దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్తో చేసిన ఐస్ క్రీమ్ అనేది తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మనకి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు సిరప్ని వేడి చేసుకుంటూ తీసుకోవాలి. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లోకి యాడ్ చేసేసుకోవాలి. సిరప్ అనేది ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఐస్ క్రీమ్ పుల్లల్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ కుల్ఫీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసి పెట్టినట్లయితే మనకి హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇలా చాక్తో చిన్న చిన్న హోల్స్ని పెట్టుకొని ఐస్ పుల్లల్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా ఐస్ పుల్లల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో ఏ ఐస్ క్రీమ్ని కూడా 6 to 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా 6 to 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక మనకి చూడండి ఇది ఓపెన్ చేసి చేస్తే ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే దీన్ని కూడా వాటర్లో 1 మినిట్ పాటు పెట్టి తీసుకున్నట్లయితే మనకి టేస్టీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లు తీసుకొని ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు
చాలా సింపుల్గా ఎలాంటి క్రీమ్స్ అనేది వాడకుండా 7 రకాల ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. మన పిల్లలు అడిగినప్పుడు ఇలా వెరైటీస్గా మనం ఇంట్లోనే పిల్లల నుండి పెద్దల వరకు తినేయచ్చు. చాలా సింపుల్గా కూడా ఎలాంటి క్రీమ్స్ అనేది వాడకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి ఐస్ క్రీమ్స్ అనేవి ఒకసారి ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే, చేయడం రాదు అనుకున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూశాక చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్ చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. బయట కొనే పని లేకుండా మన ఆరోగ్యం అనేది పాడవ్వకుండా మనం పిల్లలకి ఈ ఇంట్లోనే ఎలాంటి క్రీమ్స్ అనేది వాడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీకరమైన ఐస్ క్రీమ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ సమ్మర్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయినా సరే, ఆవకాయ పచ్చడి అయినా సరే, ఇలాంటి సమ్మర్ రెసిపీస్ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ని అందరూ తప్పకుండా చూడాలి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.